వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ రెడ్డి లిఫ్టప్. సో ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది అమ్మాయిలు అయితే నాకు మెసేజ్ చేస్తుంటారు, అక్క నీ కర్ల్స్ గురించి వీడియో చేయక్క, నీ కర్ల్స్కి ఏమేమి పెడతావు, నీ కర్లీ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తావు, నీకు న్యాచురల్గానే కర్ల్స్ ఉంటాయా లేదంటే నువ్వు కర్ల్స్ హీట్ చేస్తావా అని చెప్పేసి నాకైతే బోల్డ్ అన్ని క్వశ్చన్లు వస్తాయి. మీ క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళైతే నేను ఆన్సర్లు అనేవి అయితే క్లారిఫై చేస్తాను. చిన్న రీల్లో నేను అన్ని చెప్పలేను కాబట్టి పెద్ద వ్లాగ్ అయితే తీశాను. సో నా గడ్డి లాంటి జుట్టుని ఇలా అందంగా కర్ల్స్ ఎలా చేశాను అనేది మీకు ఫుల్ వ్లాగ్లో చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీ హెయిర్ని ఒరిజినల్గా ఉన్న హెయిర్ని అయితే యాక్సెప్ట్ చేయండి, నాలాగైతే మిస్టేక్ చేయకండి. నేను ఒకప్పుడు స్ట్రైట్నింగ్ చేయించుకొని ఆ జుట్టునంతా ఖరాబ్ చేసుకొని మళ్ళీ వాట్ గాడ్ గిఫ్టెడ్ యూ అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంతే. దాన్నే నువ్వు అప్డేటెడ్గా నీకు నచ్చినట్టు క్రియేషన్ చేసుకోనికి ఇప్పుడున్న జనరేషన్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ దట్. నేను కూడా నేను నా హెయిర్ ఎలా ఉంది అనేది నేను యాక్సెప్ట్ చేసి నా స్ట్రైట్ హెయిర్ నేను చేపించుకున్న హెయిర్ అంతా కట్ చేసి నా ఒరిజినల్ కర్లీ హెయిర్నే మనం ఎలా అయితే గడ్డి జుట్టులాగా ఉంటుంది దాన్ని మనం ఇప్పుడున్న 100%లో 90% స్ట్రైట్ హెయిర్స్ ఉంటాయి, 10% మాత్రం యూనిక్ కర్లీ హెయిర్స్ వాళ్ళైతే ఉన్నారు. మీ అందమైన కర్లీ హెయిర్స్ని మీరు మాత్రం ఖరాబ్ చేసుకోకండి. వాటికి కావాల్సిన ప్రోడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, వాటితోని మీరు ఇలా బ్యూటిఫుల్గా కర్ల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. సుత్తి ఎందుకు కానీ ఇంకా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. లెట్స్ గో. నా హెయిర్ కేర్ రొటీన్లో నేను ముందు రోజు ఏం చేస్తానంటే నా హెయిర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసి 1 డే మొత్తం ఉంచి నెక్స్ట్ డే అయితే వాష్ చేసేస్తాను. సో ఈ హెయిర్ మెయింటెనెన్స్ కర్లీ హెయిర్ అనేది కొంచెం కష్టమే మెయింటైన్ చేయాలంటే, అది పెద్ద టాస్క్. దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనము స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి యూస్ చేసిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఏమవుతుందంటే హెయిర్ మొత్తం గట్టిగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే కర్లీ హెయిర్స్ అనేవి ఆల్రెడీ చాలా రఫ్గా ఉంటాయి. నాకు ఈ విషయం తెలియక స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో ఐ యూస్ టు హేట్ మై హెయిర్. ఏంటి ఇలా గంపలాగా ఉంటుంది, గడ్డి గడ్డి ఉంటుంది, దీంట్లో అసలు దువ్వెన పెడితే ఇంకా చిక్కులతో చచ్చిపోతాం నొప్పితోనే. దీన్ని వాష్ చేయాలి, ఏమేమి దీనికి అప్లై చేయాలని నేను చూపిస్తాను. నేను కొంచెం సింపుల్గా యూస్ చేస్తాను, మరీ ఎక్కువ యూస్ చేయను. కొంతమంది ఎక్కువ ప్రోడక్ట్స్ ఇంకెక్కువ పెడతారు, నేను జస్ట్ సింపుల్ కొన్ని చూపిస్తాను. మీరు అలా అయినా వాడుకోవచ్చు, తక్కువ రేట్లో ఉన్నాయి కూడా నేను మీకు చెప్తాను, సజెస్ట్ చేస్తాను. ఓకే, నౌ లెట్స్ గోయింగ్ టు ద వాష్. మొత్తము ఇట్లా ఫుల్ వాష్ చేసేసేస్తున్నా. ఇదైతే పెద్ద టాస్కే నేను వీడియోస్లో చూపించడం అనేది, అందుకే నేను ఇలాంటి వీడియోస్ అసలు ఏవి తీయను. పెద్ద పెంట పని ఇది వీడియోస్ తీయడం అనేది. ఇప్పుడు నేనైతే కర్ల్ డిఫైనింగ్ షాంపూ అయితే వాడుతున్నాను. సో ఇదైతే బేర్ అనాటమీ వాళ్ళది కర్ల్ రిడక్షన్. ఈ షాంపూ అయితే చాలా వర్త్ ఇట్, చాలా బాగుంటుంది, తక్కువ కాస్ట్లో మనకి మంచి షాంపూ అని చెప్తాను నేను. కోకోనట్ తోని ఫ్లేవర్. ఎవరైతే కర్లీ హెయిర్స్ ఉన్నాయో వాళ్ళకైతే నేను ఈ షాంపూ సజెస్ట్ చేస్తాను. అండ్ కర్లీ హెయిర్స్ అనే కాదు, నార్మల్ ఎవరికైనా కూడా ఇదే సజెస్ట్ చేస్తాను. మంచి సాఫ్ట్నెస్ ఇస్తుంది. ఎవరికైతే ఫ్రీజీ హెయిర్ ఉంటుందో వాళ్ళకి చాలా బెటర్ అని చెప్తాను. ఓకే గర్ల్స్, నా ఈ చింపిరి జుట్టుని మనమైతే మంచిగా వాష్ చేసేసేయాలి. అబ్బా, కర్లీ హెయిర్ ఉంటే చాలా పని అసలు, ఇంకా పనితో కూడిన పని. ఇదైతే మనకి క్లీనింగ్ చేసేది గాయ్స్, హెయిర్ క్లీనింగ్ చేసేది. అమ్మో, సోని దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇంత మెయింటెనెన్స్ అనుకోకండి. ఇది చాలా మంచిది నాలాంటి బురదలో దొల్లే వాళ్ళకి. బురదలో దొర్లే వాళ్ళంటే ఇన్ ద సెన్స్ మట్టిలో బాగా దొర్లే వాళ్ళకి. సో నేను ఎక్కువ గ్రౌండ్లో మట్టిలో దొర్లుతూ ఉంటాను అనమాట. వర్కౌట్స్కి, గ్రౌండ్ వర్కౌట్స్కి ఇవంతా అసలు నేను పట్టించుకోను. దుమ్ము ధూళి ఏం పట్టించుకోకుండా గ్రౌండ్లో ఫుల్గా వర్కౌట్ చేస్తాను. ఐ డోంట్ కేర్ మై హెయిర్. సో అందుకోసం అని చెప్పేసి ఆ మట్టి వల్ల ఇంకా నా హెయిర్ రఫ్ అయిపోతుంది. అండ్ చాలా స్కాల్ప్లో అయితే దుమ్ము ధూళి అంత ఉంటుంది. మనం హ్యాండ్తో రఫ్ చేస్తే అంత నీట్గా పోదు, ఇలాంటివి ఉండాల్సిందే. సో ఇది నేను ఎప్పుడో 2021లో అయితే కొన్నాను, ఇప్పటి వరకు కూడా ఉంది. అంతే, ఏదైనా 1 టైం ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది. నీట్గా స్కాల్ప్స్ నుంచి క్లీనింగ్ చేసి ఎవరికైనా డ్రాండ్రఫ్ ఉంటే కూడా మొత్తం డ్రాండ్రఫ్ అయితే పోతుంది. దీన్ని ఇంకా ఇలా క్లీన్ చేసేసాను మనం. చూసారా ఎన్ని రింగులు ఉన్నాయో. దీన్ని ఇప్పుడు వాష్ చేసేసాను నేను హెయిర్ని మొత్తము. వాష్ చేసి ఒకసారి జస్ట్ ఊరికి అలా లైట్ వెట్ అలా ఉంచి జస్ట్ కొంచెం ఇలా తుడిచేసుకొని దీనికి ఇప్పుడు మనమైతే కండిషనర్ పెట్టాలి.
కండిషనర్ జస్ట్ ఒక 300 రూపీసే. ఎంత కదా ఉందా అయిపోయిందా కనిపించలేదేంటి ఈడ. మా అక్క దొబ్బేసింది గాయస్, ఆ రూమ్లో ఉంటుంది. ఇట్లుంటుంది, అక్కలు అన్ని దొబ్బేస్తారు. మనమే ఇంత పెట్టి కొంటాము, ఆ ఇంతలో మళ్ళీ ఇంత దొబ్బేస్తారు. ఇది వచ్చేసి బ్యూటీ ప్లానెట్ వాళ్ళ కండిషనర్, వెరీ చీప్ రేట్లో మనకి మంచి కండిషనర్ కోకోనట్ది. ఇదైతే ఒక సమ్ అరౌండ్ 300 రూపీస్. ఎందుకంటే నేను ఇది చీపా అని అనకండి. దిస్ ఇస్ లైక్ 400 ml అనమాట. మనకి 400 ml అంత తక్కువ రావడం కండిషనర్ అనేది ఒక హైలీ నార్మల్ థింగ్ అయితే కాదు. ఎందుకు అంటే కర్లీ హెయిర్ వాళ్ళకి తెలుసు, కర్లీ హెయిర్ ప్రోడక్ట్స్ అని చాలా కాస్ట్లీ ఉంటాయి. సో యా, మనము చాలా అదుపుగా వాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కండిషనర్ ఐఫోన్కి వచ్చింది అండ్ మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నది. స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి చాలా సింపుల్, ఏముండదు. వాళ్ళు మంచి షాంపూ పెట్టుకుంటారు, వాష్ చేస్తారు, కండిషనర్ పెడతారు, ఇంకా వాష్ చేసేస్తారు, అంతే సింపుల్. వాళ్ళు దువ్వుకుంటారు. మేము అట్లా కాదు, మేము కండిషనర్ పెట్టాక దువ్వాలి, అదే మ్యాజిక్. ఓకే, సో మీరు కనుక కర్లీ హెయిర్స్ ఉండి రోజు కుస్తీ పోటీ పడుతున్నారనుకో, అది రాంగ్. ఓకే, అలా చేస్తే మీకు హెయిర్ మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా కోమ్ తీసుకోండి, ఇలా ఒక్కొక్క డిస్టెన్స్ బాగా దూరంగా ఉండాలి. బాగా దూరంగా ఉన్నాయి తీసుకొని ఇట్లా మంచిగా దువ్వండి. ఓకే, బర్రని దువ్వకండి, మొత్తం ఊడిపోతుంది జుట్టు. మెల్లగా ఇలా మెల్లగా దువ్వాలి. మొత్తం చిక్కులన్నీ తీసేయాలి. కండిషనర్ మీద మీకు మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, పార్ట్ చూపిస్తాను, మెల్ల కట్ చేయాలి. మళ్ళీ నా ఫోన్ మొత్తం ఫుల్ అయిపోతుంది. చిక్కులు ఏం లేకుండా మొత్తం అయితే తీసేసాను, చిక్కులు లేకుండా హెయిర్ని. ఓకే, సో ఇప్పుడు నాకు 1 వీక్ మొత్తంలో నాకైనా హెయిర్ ఫాల్ నేను చూపిస్తాను. 1 వీక్ మొత్తంలో నాకు ఇంకా హెయిర్ ఫాల్ అవ్వదు, ఎందుకంటే నేను ఓన్లీ తలస్నానం చేసినప్పుడే దువ్వుతాను. ఒక వీక్లీ 2 టైమ్స్ బాత్ చేస్తే వీక్లీ 2 టైమ్స్ ఎంత వస్తుందో చూపిస్తాను. ఒకవేళ మంత్లీ వేస్తే మంత్లీ అంటున్నా, సారీ, వీక్లీ వేస్తే ఎంత వస్తుంది హెయిర్ ఫాల్, వీక్లీ 2 టైమ్స్ వేస్తే ఎంత వస్తుంది అనేది చూపిస్తాను. సో నేను ఇప్పుడు హెడ్ బాత్ చెయ్యక ఆల్మోస్ట్ ఒక 5 డేస్ అవుతుంది. 5 డేస్కి నాకు వచ్చిన హెయిర్ ఫాల్ చూపిస్తాను నేను. దిష్టి పెట్టకండి, ఓకేనా? 5 డేస్కి నాకు వచ్చిన హెయిర్ ఫాల్ ఇంతే. ఓకే, కొంతమందికి రోజు ఇంత పోతుంది, అమ్మో వాళ్ళు ఎట్లా బేర్ చేస్తారేమో, నాకైతే హార్ట్ అటాక్ వస్తుంది. నాకు ఇది వెరీ కామన్, ఓకేనా? కర్లీ హెయిర్ వాళ్ళకి మీకు వీక్లీ ఇంత హెయిర్ పోవడం ఆర్ 3 డేస్కి ఒకసారి ఇంత హెయిర్ పోవడం ఈజ్ వెరీ కామన్. ఇంతకన్నా కొంచెం ఎక్కువ వచ్చినా కూడా నో ప్రాబ్లం. నాకు కొంచెం హెయిర్ ఫాల్ తక్కువనే ఉంటుంది, సో నాకు కొంచెం హెయిర్ ఫాల్ తక్కువనే అవుతుంది కాబట్టి ఇంతే వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనము ఈ కండిషనర్ పెట్టినాం కదా, దీన్ని ఒక 5 minutes పెట్టేసి వాష్ చేసేసేయాలి. ఇంకా దీన్ని అయితే వాష్ చేసేసినాము. ఇప్పుడు అసలైన స్టెప్స్, ఓకే, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ కర్లీ హెయిర్ వాళ్ళకి. దీన్ని కొంచెం వెట్ హెయిర్ని కొంచెం మనం వాటర్ని అయితే తీసేసేయాలి, లైట్గా వెట్ ఉంచాలి అంతే. ఎస్బాబొడైనిక్ వాళ్ళవి హెయిర్ లీవింగ్ కండిషనర్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అంటే లైక్ జస్ట్ 200 ml వచ్చేసి లైక్ 1200-1100 ఉంటుంది. అండ్ మనకి వీటిలలోనే తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి వేరేవి. అవి కావాలంటే మీకు లింక్స్ పెడతా, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. నేను ఇది ఒకటే యూజ్ చేయను, అప్పుడప్పుడు వేరే కూడా కొంటుంటాను. నేను చాలా యూజ్ చేస్తుంటాను, లైక్ ఒకటే ప్రోడక్ట్ మీద ఉండను, నా బడ్జెట్ బట్టి నేను చూస్ చేసుకొని కొనుక్కుంటుంటాను. అండ్ ఎస్బా బొటానిక్ వాళ్ళది లీవింగ్ కండిషనర్ అండ్ దిస్ ఈజ్ జెల్. ఓకే, ఎస్బా బొటానిక్ వాళ్ళది జెల్. ఈ రెండు మిక్స్ చేస్తాను నేను. ఓకే, అయితే అప్లై చేసేస్తాను. బాగా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పడుతుంది ప్రోడక్ట్. నేను అందుకే ఎక్కువ షార్ట్ హెయిరే మెయింటైన్ చేస్తాను. ఈ కర్లీ హెయిర్ని మనం ఎక్కువ లాంగ్ ఉంటే ఎక్కువ మెయింటైన్ చేయలేము చెప్పాలంటే. కాస్ట్లీ ప్రోడక్ట్స్ మనం లాంగ్ హెయిర్లకు పెట్టాలంటే బడ్జెట్ వాచిపోతుంది. అందుకే షార్ట్ హెయిర్ మెయింటైన్ చేస్తాను. అంత కష్టం ఎందుకు, వేరే వాడొచ్చు కదా అంటే వాడొచ్చు, బట్ చెప్తున్నాను కదా హెయిర్ అంతా గడ్డిలాగా అయిపోతుంది. అందుకే ఈ కోంబ్ అనమాట, మీరు ఏ కోంబ్ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఈ కోంబ్ ఉంది. ఓకే, ఇది కర్ల్ డిఫైనింగ్ కోంబ్, కొంచెం మంచిగా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి నా దగ్గర. నేను ఎప్పుడైతే కర్లీ స్ట్రెయిట్ హెయిర్తో ఫెడ్అప్ అయిపోయి మొత్తం కట్ చేసి కర్లీ హెయిర్ పెంచడం స్టార్ట్ చేసినప్పటి నుంచి
ఇవే తీసుకున్నాను, అవి ఇప్పటివరకు ఉన్నాయి అంతే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇవి కూడా అవసరం లేదు నాకు, నిజం చెప్పాలంటే నార్మల్ కోమ్ చాలు. నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అసలు ఇవేం క్యారీ చేయను. ఇప్పుడు వీటిని ఇలా అనేసి నాలాంటి ఒళ్ళు బద్ధకం ఫెలోస్ అయితే జస్ట్ ఇలా క్రంచ్ చేసేస్తాను నేనైతే. ఇఫ్ మీకు ఇంకా మంచి కర్ల్స్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటే నాకు ఆల్రెడీ కొంచెం ఎక్కువ కర్లీ హెయిర్ ఉంటుంది, నార్మల్ క్రంచ్ చేసిన కర్ల్స్ బాగా కనిపిస్తాయి. సో కొంచెం నార్మల్ కర్ల్స్ ఉన్న వాళ్ళకి, సెమీ కర్ల్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి నేను సజెషన్ ఏం చెప్తానంటే, ఇగో ఇలా ఉందా, ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కూడా ఇలా ఫింగర్తోని ఇలా చేసి ఇలా అన్నారనుకోండి, మంచి రింగ్స్ వస్తాయి. ఓకే, ఫంక్షన్స్ అప్పుడు మెయిన్గా టైం స్పెండ్ చేసి మీరు కనుక ఇలా చేశారనుకోండి, ఎక్సలెంట్గా వస్తుంది హెయిర్. మంచి లుక్తోనైతే కనిపిస్తారు మీరు ఫంక్షన్స్లో కూడా. టైం ఉంటే ఎప్పుడైనా నేను ఏదైనా ఫంక్షన్ ఉండి టైము ఉంటే అప్పుడు ఇలా చేసుకుంటాను. ఓకే, ఐ విల్ షో యూ ఎలా ఉంటుందో. ఇలా మొత్తం ఈజీగా సింపుల్ టక్కటక్క చేసేయచ్చు అంతేగో, ఇలా ఫింగర్తోని అంతే. జస్ట్ మనకి అనుపమ వీళ్ళు ఉన్నారు చూసినావా, వాళ్ళు కంపల్సరీగా ఇలానే చేస్తారు. అందుకే వాళ్ళ హెయిర్స్ అంతా మంచి ఎక్కువ కర్ల్స్, ఈ రోల్స్ అనేవి అయితే కనిపిస్తాయి. సీక్రెట్ బిహైండ్ దిస్. ఓకే, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. షేర్ చేసుకున్నందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. ఓకేనా, షేర్ చేస్తే అప్పుడు మీకు నేను మంచి మంచి టిప్స్ అన్నీ చెప్తాను. ఇట్లా అలా అనేసి అయిపోతుంది. బాయ్స్కి కూడా అంతే అమ్మ, సేమ్. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంత అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఇగో మీరు ఇగో ఇలా నేను ఏదైతే లివింగ్ కండిషనర్ పెట్టినా అలా పెట్టేసి జస్ట్ ఇట్లా క్రన్ చేసేసేయండి అంతే. మీ హెయిర్ని ఇలా క్రన్ చేసేసి నాకు కథం అయిపోయి, మీకు మంచి హెయిర్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా నాకు అవన్నీ చేసి ఓపిక లేదు, సో అంతే క్రన్ చేసేస్తాను నేను. సో అయిపోయింది, సింపుల్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం టైట్ చేసేసేయాలి. ఓకే, డ్రై కూడా ఎలా చేయాలో చూపిస్తాను నేను. అప్పటి వరకు ఈ టవల్ కట్టేసుకొని మీరు ఇంకా నార్మల్ బాత్ తీసేసుకోవచ్చు. సో ఇంతే గాయ్స్, ఈ టవల్లో ఇలా పెట్టేసి హెయిర్ టవల్, ఎస్ సింపుల్, ఇలా పెట్టేసి ఇలా అలా అనేసి దీంట్లో టై చేసేసేయండి, సిక్కులోలాగా బల్లె 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 అంతే. తర్వాత హెయిర్ డ్రై చేయాలి. ఇలాంటివి తీసుకోవాలి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఇలా పెట్టుకుంటే అవి మొత్తం చింపిరిగా అయిపోతుంది. సో అందుకే ఇలా బ్లోవర్ ఇలా ఉండాలి. అండ్ దీంట్లో మన స్పెషాలిటీ ఏంటంటే, చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఎవ్రీ సింగిల్ టైం హెడ్ బాత్ చేసినప్పుడు హీట్ దీంట్లో నుంచి వచ్చేది బాగా పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది ఈ జనరేషన్ వాళ్ళకి. సో నేను ఏం చెప్తానంటే, దీంట్లో మనకి 2 టైప్స్వి తీసుకోవాలి. వన్ హీటర్ అండ్ వన్ ఏంటంటే హీట్ వచ్చేది, ఇంకోటి ఏంటంటే కూల్ ఎయిర్ వచ్చేది. నా దాంట్లో ఆప్షన్ ఏంటంటే కూల్ ఎయిర్ కూడా వస్తుంది. ఇలా బటన్ ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే దీంట్లో నుంచి కూల్ ఎయిర్ వస్తుంది. దాంతోనే నేనైతే హెయిర్ డ్రై చేస్తాను. అండ్ నేను ఎవ్రీ టైం ఇది యూస్ చేయను, అవసరం అనుకున్నప్పుడే యూస్ చేస్తాను. నార్మల్గా అయితే న్యాచురల్గానే నేను హెయిర్ డ్రై చేస్తాను, బయటికి వెళ్ళి ఎండలో నిల్చొని కొద్దిసేపు అలా. ఇంకా నాకు మ్యాండేటరీ కంపల్సరీ నాకు టైం లేదన్నప్పుడే ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే నేను యూస్ చేస్తాను. అండ్ దీంట్లో కూడా నేను హీట్ పెట్టి అయితే అస్సలు హెయిర్ డ్రై చేయను. దీంట్లో ఆప్షన్ కూల్ ఆప్షన్ ఉంది, ఆ కూల్ దాంతోనే నేనైతే హెయిర్ డ్రై చేస్తాను. ఓకే, చూడండి నా హెయిర్స్ ఒకసారి మిర్రర్లో చూపిస్తాను మీకు. ఇంకా హెయిర్ మొత్తం డ్రై అవ్వలేదు, డ్రై అయ్యాక మంచిగా కనిపిస్తాయి కర్ల్స్ అనేవి. అంటే చూసారా హెయిర్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా బాగా డ్రై అయ్యాక ఇంకా బాగా కనిపిస్తాయి కర్ల్స్ అనేవి. లుక్ ఎట్ దిస్, అంతే ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇంకా మంచి మంచి ఫిట్నెస్ టిప్స్ వీడియోస్ పెడతాను, మనకి కర్ల్స్ ఎలా మెయింటైన్ చేయాలని పెడతాను. అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలాంటి ప్రోడక్ట్స్ మనం ఇంట్లో రెమెడీస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తింటే మన హెయిర్ హెల్దీ ఉంటుంది, మన ఫేస్ హెల్దీ ఉంటుంది, మన ఫేస్ గ్లోయింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను. అండ్ హౌ టు మెయింటైన్ డైట్ మెయిన్గా, అండ్ హౌ టు వర్కౌట్. సో ఎవ్రీ రీల్స్ ఎవ్రీ వీడియోస్ అయితే మీకు వస్తాయి.
మా వీడియోస్ అన్ని రావాలనుకుంటే మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదు అంటే చంప పగులుతుంది. సో గైస్, సీ యూ, బై బాయ్. I awoke all alone on a Sunday playing games with the names in my head. It's a shame I can't change, maybe